హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ విహాన్ష్. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి. అన్నాన్ని వృధా చేయకుండా రాత్రి మిగిలిన అన్నంతో వడలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు రైస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న బ్యాటర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని లమ్స్ ఏవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్లో ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతోనైతే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరిపిండిని తీసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెలను వేసుకోవాలి. చూశారు కదండి, రాత్రి మిగిలిన అన్నంతో వడలు వేయడం ఎంత సులభమో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయనేది మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.
మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.